యాహూ హిందీ గురు యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. అభ్యాసము చూడండి. ఇక్కడ లిఖియే అభ్యాసంలో ఆ అక్షరాలను ఏ విధంగా రాయాలి అనేటటువంటిది ఇక్కడ సూచన ఇవ్వడం జరిగింది. ఊ అక్షరము, ఊ అక్షరము, ఘ, చ, ఛ, ట, డ ఈ యొక్క 7 అక్షరాలను ఏ విధంగా రాయాలి అనేటటువంటిది ప్రాక్టీస్ చేయడం కోసము ఇక్కడ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత ఈ అభ్యాసము మాత్రా జోడ్కర్ లిఖియే, మాత్ర గుణింతపు గుర్తులు జత చేసి రాయండి. ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి అంటే క, ఖ, ఘ, చ, ఛ, డ, న, మ, ర, ల, స ఈ అక్షరాలకు మనము 5 గుణింతపు గుర్తులను జత చేసి రాయాలి. అవేమిటంటే దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము ఈ యొక్క గుణింతపు గుర్తులను జత చేద్దాం. క, కాకు దీర్ఘం ఇస్తే కా, అలాగే ఖ, ఖాకు దీర్ఘం ఇస్తే ఖా, ఘ, ఘాకు దీర్ఘం ఇస్తే ఘా, చ, చాకు దీర్ఘం ఇస్తే చా. అలాగే ఇవన్నీ కూడా మనము దీర్ఘం ఇస్తూ పూర్తి చేయాలి అక్షరాలను. తర్వాత కాకు గుడి, గుడి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపుకు ఉంటుంది. కాకు గుడి ఇస్తే కి, ఖ, ఖాకు గుడి ఇస్తే ఖీ, ఘ గుడి ఇస్తే ఘి, చాకు గుడి ఇస్తే చి. అలాగే అన్ని అక్షరాలను రాస్తూ లాస్ట్లో సాకు గుడి ఇస్తే సి. తర్వాత కాకు గుడి దీర్ఘం అంటే రైట్ సైడ్కు మనము మన యొక్క బలం రైట్ హ్యాండ్కి ఉంటుంది కాబట్టి రైట్ సైడ్కు గుడి దీర్ఘం ఉంటుంది. ఇది బ్లైండ్గా గుడిగా మనము గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ, ఒత్తు ఖాకు గుడి దీర్ఘం ఇస్తే ఖీ, ధాకు గుడి దీర్ఘం ఇస్తే ధీ, చాకు గుడి దీర్ఘం ఇస్తే చీ, ఛాకు గుడి దీర్ఘం ఇస్తే ఛీ, డాకు గుడి దీర్ఘం ఇస్తే డీ. అలాగే కొమ్ము చూడండి. కాకు కొమ్ము ఇస్తే కు, ఖాకు కొమ్ము ఇస్తే ఖు, చాకు కొమ్ము ఇస్తే చు, ఛాకు కొమ్ము ఇస్తే ఛు. కాకు కొమ్ము దీర్ఘం రైట్ సైడ్కి ఉంటుంది, కొమ్ము దీర్ఘం ఇస్తే కూ, ఖాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఖూ, ఘాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ, చాకు కొమ్ము దీర్ఘం ఇస్తే చూ. అట్లే అన్ని అక్షరాలకు మనం కొమ్ము దీర్ఘం ఇస్తూ చివరిగా సాకు కొమ్ము దీర్ఘం ఇస్తే సూ. ఈ విధంగా ఈ గుణింతపు గుర్తులను వర్ణమాల అక్షరాలతో జత చేస్తూ రాయవలెను. తర్వాత అభ్యాసం ఈ ఖాళీ స్థాన్ భరియే. ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చి ఉన్నారు. ఆ పదాలలో ఒక అక్షరము లేదా 2 అక్షరాలను ఖాళీగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఖాళీ పెట్టడము జరిగింది. డా, మా, రాకు కొమ్ము దీర్ఘం డమరు. ఇక్కడ తర్వాత దాని కింద డా పెట్టి డాష్ ఇవ్వడం జరిగింది, రాకు కొమ్ము దీర్ఘం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము మా అక్షరము రాయాలి. తర్వాత నెక్స్ట్ డాష్ మా డాష్. ఈ మొదటి డాష్లో డాను, తర్వాత డాష్లో రూ రాస్తే మనకు డమరు పదము వస్తుంది. తర్వాత డా మా డాష్ రూ
ఇక్కడ రాకు కొమ్ము దీర్ఘం రాయాలి. తర్వాత రుమాల్, రాకు కొమ్ము దీర్ఘము, మాకు దీర్ఘము లా. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మనము ఫిల్ ఇన్ ద లెటర్స్, మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. ఈ మిస్సింగ్ లెటర్స్ను ఫిల్ చేయాలి. డాష్ మా డాష్, రూ మొదటి డాష్లో రాయాలి, తర్వాత రెండవ ఖాళీలో లా రాయాలి. అలాగే రూమా డాష్, ఇక్కడ ఖాళీ ఇచ్చినారు, ఈ ఖాళీలో మనము లా రాయాలి. రుమాల్ డాష్ మాల్, ఇక్కడ రు అక్షరంను మనం రాయాలి. ఆ విధంగా రాస్తే ఈ రుమాల్ పదము వస్తుంది. అట్లే మిగిలిన పదాలు కూడా చూడండి. కా, ఛాకు కొమ్ము ఛు, ఆ కచ్చు ఆ, కచ్చు ఆ. ఈ పదంలో మిస్సింగ్ లెటర్స్ ఏమేమి ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. కా ఛు డాష్, ఇక్కడ ఏం రాయాలి? ఆ. వెరీ గుడ్. తర్వాత డాష్ ఛు ఆ, ఇక్కడ కా రాయాలి, తర్వాత ఆ రాయాలి. తర్వాత డాష్ ఛు ఆ, ఈ మొదటి డాష్లో మొదటి అక్షరం మిస్ అయిపోయింది. ఈ మిస్ అయినటువంటి ఖాళీ అక్షరం ఏమిట్రా అంటే కా. టుకోడా, టాకు కొమ్ము డా, టుకోడా టా కొమ్ము కా డా, టుకోడా. ఇంకా ఖాళీ స్థలంలో అక్షరాలు ఏమేమి రాయాలో చూద్దాం. డాష్ కా డా, ఇక్కడ టూ రాయాలి. తర్వాత టుకు డాష్, ఈ ఖాళీ స్థలంలో డా, టుకుడా. తర్వాత డాష్ కా డాష్, ఇక్కడ రెండు డాష్లు ఉన్నాయి. ఈ రెండు డాష్లలో ఏం అక్షరాలు రాయాలి అంటే చెప్పండి మీరే. వెరీ గుడ్. ముందు టూ రాయాలి, తర్వాత డా అక్షరం రాయాలి. తర్వాత పదం టిక్కట్, టాకు గుడి ఎడమ వైపుకుంటుంది, గుడి కా టా, టిక్కట్. తర్వాత ఖాళీ స్థలము డాష్ ఉంది, కా టా. ఇక్కడ మొదటి అక్షరం ఏం రాయాలి? టి, టిక్కట్. తర్వాత టిక్ డాష్ ఉంది, ఈ డాష్లో టా రాస్తే మనకు అర్థమైన పదము వస్తుంది, టిక్కట్. తర్వాత పదం చూరన్, చాకు కొమ్ము దీర్ఘం రైట్ సైడ్కి ఉంటుంది, చూ రా నా. ఇంకా మిస్సింగ్ లెటర్స్ ఉన్నటువంటి ఏమేమి లెటర్స్ మిస్ ఉన్నాయో, ఖాళీ స్థలాలు ఉన్నాయో చూద్దాం. డాష్ డాష్ నా, ఇక్కడ ఈ రెండు డాష్లలో ఏమేమి అక్షరాలు రాయాలిరా అంటే చెప్పండి. చాకు కొమ్ము దీర్ఘము రా, వెరీ గుడ్. చూరన్. తర్వాత చూర్ డాష్, ఇక్కడ నా రాయాలి. తర్వాత డాష్ రా నా, ఇక్కడ చూ అక్షరం రాసేస్తే అర్థవంతమైన పదం చూరన్ మనకు వస్తుంది. రైట్. నెక్స్ట్ అభ్యాసము ఊ. ఈ ఊ అభ్యాసంతో చిత్ర కో దేఖ్కర్ సహీ అక్షర క్రమ్ మే లిఖియే. ఇక్కడ చిత్రం ఇచ్చాడు, ఈ చిత్రంను హిందీలో ఏమంటారో మనం చూసుకొని తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ అక్షరాలు మనకు ముందు వెనుకగా జంబుళ్ళుగా ఉన్నాయి. ఈ అక్షరాలను మనము సరైన క్రమంలో రాస్తే ఆ చిత్రం ఉన్నటువంటి పదము మనకు వస్తుంది. ఇక్కడ ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. మొదటి చిత్రము గడియారము. ఉదాహరణగా
ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఢీ డి ఘ. దీన్ని మనము హిందీలో ఏమంటాం అంటే వాచ్ను, గడియారంను ఘడి అంటాం. సో ముందు ఘ రాయాలి, తర్వాత డాగ్ గుడి ఇస్తే డిఈ రాయాలి. తర్వాత చిత్రము పువ్వుని హిందీలో కుసుమ్ అని అంటాము. సో ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయో చూడండి. సా కొమ్ముస్తే సు, కా కొమ్ముస్తే కు, మ. వీటిని మనము సరైన అక్షర క్రమంలో రాస్తే కుసుమ్ పదము వస్తుంది. తర్వాత కచుఆ తాబేలును హిందీలో మనము కచుఆ అంటాము. సో మొదట ఏ అక్షరం రాయాలి? కా. తర్వాత దాని క్రమము ఛు, ఒత్తు ఛాకు కొమ్ము, తర్వాత ఆ, కచుఆ, టాటాయిస్ తాబేలు. తర్వాత ఇక్కడ మనకు చిత్రం ఏముందిరా? ఢమరుకంను మనము హిందీలో డమ్రు అంటాము. డా రాయాలి, మా రాయాలి, రాకు కొమ్ము దీర్ఘం, డమరు. తర్వాత ఇక్కడ విసనకర్ర ఉంది, దీన్ని మనము హిందీలో చామర్. చాకు దీర్ఘం ఇస్తే చా, మా, తర్వాత రా, చామర్ రాయాలి. తర్వాత చిత్రము చేప ఉంది, ఫిష్. దీన్ని హిందీలో ఏమంటాము? మఛలి, మా రాయాలి, తర్వాత ఒత్తు ఛా, దాని తర్వాత లాకు గుడి దీర్ఘం ఇస్తే లీ, మఛలి, ఫిష్, చేప. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, మీన్ అన్నా కూడా ఫిష్, చేప అనే అర్థం. అభ్యాసం చూడండి. ఇన్ వర్ణో और मात्राओं से शब्द बनाइए. ఇక్కడ మనకు ఒక పండు ఇచ్చారు, ఆ పండులో అక్షరాలు మరియు గుణింతపు గుర్తులు ఉన్నాయి. ఈ అక్షరాలతో, ఈ గుణింతపు గుర్తులతో మనము కొన్ని పదాలను తయారు చేయాలి. చూద్దాం. ఫస్ట్